సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 49వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా అభినందనలతో ఆహ్వానిస్తూ లలిత పరాభట్టారిక యొక్క మహామాయ, మహాసత్వ, మహాశక్తి నామాలు మనం చెప్పుకున్నాం. మహాసత్వ గొప్ప బలము కలిగినటువంటిది, మహాశక్తి గొప్ప మహిమాన్వితురాలు, గొప్ప శక్తి కలిగినటువంటి దేవత అని చెప్పుకుంటూ అనంతమైన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి దేవత అని మనం చెప్పుకుంటూ అమ్మవారిని మహారథి అని కూడా మనం చెప్తాం. రతి అనగా ఇష్టం. ఈ ఇష్టం అనేది చెడు కర్మల పట్ల ఇష్టమును కూడా రతి అని అంటారు. సుకర్మల పట్ల మనకున్నటువంటి ఇష్టాన్ని కూడా రతి అని అంటారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే, రతి అనేది ధర్మబద్ధమైనదైనప్పుడు, అంటే మన ఇష్టాయిష్టాలు అనేవి ధర్మబద్ధమైనప్పుడు అవి అమ్మవారి యొక్క కరుణకి పాత్రమై మనకి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. లేదంటే తాత్కాలిక ఆనందంతో సరిపుచ్చుకొని తదుపరి దాని యొక్క ఫలాఫలములను మనం అనుభవించవలసి ఉంటుందన్నమాట. అంచేత దుష్కర్మలకి సుకర్మలకి కూడా ఫలాఫలాలు అనేవి ఉంటాయి. కానీ సుకర్మలకి సత్ఫలాలు అనేవి ఉంటాయి, దుష్కర్మలకి దుష్ఫలాలు అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి పని యందు ఆసక్తి ఉన్నది అనే దాన్ని బట్టి వారి యొక్క ఫల నిర్ణయం అనేది, వారి యొక్క సుఖ అసుఖము, దుఃఖము, ఆనందము అనేటువంటి భోగం అనేది వాళ్ళకి అనుభవించేందుకు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రతిదీ అనుగ్రహించటమే, అది చెడైనా అనుగ్రహమే, అది మంచి అయినా అనుగ్రహమే. కానీ ఇక్కడ దేనిని ఎక్కువగా మనం అనుసరించాలి అంటే, చెడు కర్మలు చేయటం వలన ఇంకా పతనావస్థలోకి మనం, అంటే అధో మార్గంలో మనం ప్రయాణించడం అనేది జరుగుతుంది. పతనం అవుతూ ఉంటాం మనం. కానీ సత్కర్మలు చేయటం వలన ఊర్ధ్వ మార్గంలో మనం ఊర్ధ్వగతిన ప్రయాణం చేయటం జరుగుతుంది. ఇక్కడ అధో మార్గము, ఊర్ధ్వ మార్గము అంటే కిందన ఉన్నటువంటి 7 లోకాలు అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. మన మానవుని యొక్క గమనం అనేది ఆరోహణ క్రమంలో ఉండాలి కానీ అవరోహణ క్రమంలో ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక మెట్టు ఎక్కాలి కానీ 4 మెట్లు దిగిపోయేటట్టు ఉండకూడదు మన ప్రవర్తన. అందువలన మహారథి అమ్మవారికి ఏమిటి ఇష్టం అంటే అన్నీ ఇష్టమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ అమ్మ తన సొంతంగా సృష్టించినటువంటివి కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అమ్మకి ఇష్టమే. కానీ ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు అనేటువంటి భేదభావం అమ్మవారికి ఉండదన్నమాట. సమానాధిక వర్జిత మనం చెప్పుకున్నాం కదా, సమానము అధికము, వీరు ఎక్కువ వీరు తక్కువ, ఇది నీచము ఇది ఉచ్చము అనేటువంటి భావనలో అమ్మవారికి అంటవు. అందువలన ఇక్కడ మహారథి అంటే చెప్పబడేది ఏమిటి అంటే, సమష్టిరతి, అందరికీ ఉపయోగపడేటువంటి ఇష్టం ఏదైతే ఉంటుందో అది మహారథి. వ్యష్టిరతి అంటే వ్యక్తికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఇష్టాన్ని వ్యష్టిరతి అంటారు. ఇది స్వార్థపూరితమైనటువంటిది. కానీ ఇక్కడ యోగ సాధకులకి ఎటువంటి దృష్టిలో ఈ మహారథి అనేది ఉండాలి అంటే, మన మానవ జీవనంలో పుట్టిన దగ్గర నుంచి మనం అనేకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. అంటే ఏ కార్యాన్ని మనం సంకల్పించినా, ఏ లక్ష్యాన్ని సాధిద్దామని మనం సాధన చేసినా దానిలో ఒడిదుడుకులు,
లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఇలాంటివి మనం ఎదుర్కొంటూ ఉంటాము. అలా ఎదుర్కొనేటప్పుడు లాభం వచ్చినప్పుడు సంతోషించటం, నష్టం వచ్చినప్పుడు విచారించటం, లక్ష్యాన్ని సాధించినప్పుడు ఆనందించటం, పరాజయం పాలైనప్పుడు దుఃఖించటం, ఇలాంటి భావనలు అనేవి సాధకులకి అంటకుండా అమ్మవారు చూస్తుంది. మహారథ్యై నమః అంటే అర్థం ఏమిటి? దుఃఖము వచ్చినా, సుఖము వచ్చినా, జయము వచ్చినా, పరాజయం వచ్చినా సమానమైనటువంటి స్థితిలో ఉండగలిగేటువంటి నిశ్చల తత్వాన్ని అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి సాధకులు మహారథి అంటే సమష్టి రతి అని అర్థం చేసుకోవాలి. సర్వులకి ఉపయోగపడేటువంటి అంటే విశ్వ కళ్యాణ ప్రదమైనటువంటి సంకల్పాలు సాధకులు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే అకారణమైనటువంటి అవ్యాజమైనటువంటి కరుణ, అపారమైనటువంటి కరుణ అమ్మవారికి మన మీద ఉంటుంది. ఎప్పుడు అంటే మనం సత్సంకల్పములను అమ్మవారి ప్రణాళికకు అనుగుణంగా, నీ ప్రణాళిక విశ్వ ప్రణాళికగా విస్తరించేటప్పుడు అందులో నేను భాగంగా ఉండాలి అని కదా మనం ప్రార్థిస్తూ ఉంటాం మాస్టర్ గారిని. సో ఆయన యొక్క అమ్మవారి యొక్క లేదా ఆమె యొక్క ఆయన యొక్క అమ్మవారి యొక్క ప్రణాళికలో భాగంగా ఆమెకి అనుగుణమైనటువంటి సంకల్పములు మనం చేసుకున్నప్పుడు, లేదా ఆయనకి అనుగుణమైనటువంటి అయ్యవారికి అనుగుణమైనటువంటి అంటే ఆ పరమేశ్వరి ఇరువురి యొక్క సంకల్పానికి అనుగుణంగా మనం సంకల్పించినట్లయితే అదే మనకి మహావాక్యం ఏంటంటే తన్మే మన శివ సంకల్పమస్తు అని మనం చెప్పుకుంటాం కదా. ఆ రకంగా శివ సంకల్పము శుభమైనటువంటి ఆలోచన, మంగళప్రదమైనటువంటి ఆలోచన అంటే తనకి మాత్రమే శుభము, తనకి మాత్రమే మంగళప్రదము కాదు, తనతో పాటు ఉన్నటువంటి సమాజానికి అంతటికి, తనతో పాటు ఉన్నటువంటి ఈ లోకానికి అంతటికి, తనతో పాటు ఉన్నటువంటి ఈ విశ్వానికి అంతటికీ కూడా శుభము కలగాలి అని కోరుకోవటమే విశ్వ మానవ శ్రేయో భావన, ఉదార చరిత్ర, ఉదార భావన అంటాం మనం. ఉదార చారితానాంతు వసుధైక కుటుంబకం అని కదా ఆర్యోక్తి. ఈ ఉదార చరిత్రులు ఎవరు అంటే తనకంటూ స్వార్థం లేకుండా అందరి యొక్క మేలు కోసం తాను సంకల్పించుకొని కష్టపడేటటువంటి వాళ్ళు ఉదార చరిత్రులు అన్నమాట. అది మహారథి, వారు యోగ సాధకులు. యోగ సాధన అంటే బాసింపట్లు వేసుకుని కూర్చొని అమ్మవారి తాలూకా నామాన్ని తదేకంగా అలా జపించటం అనేటువంటిది కాదు. ఆత్మజ్ఞాన బోధ మనకి జరగాలి అంటే అమ్మవారి యొక్క తత్వ దర్శనం మనం చేయగలగాలి. ప్రతి నామంలోని ఈ సహస్రనామాల్లో ఆ నామము యొక్క అంతర్లక్ష్యం ఏమిటి, ఆ నామాన్ని ఏ రకంగా అమ్మవారికి అన్వయించారు వసిన్యాది వాగ్దేవతలు అనే దాన్ని గ్రహించటానికి మనం ప్రయత్నించాలన్నమాట. అది ముఖ్య లక్ష్యం కావాలి మనది. అసలు మహారథి అని అమ్మవారికి నామంగా మన వాళ్ళు ఎవరు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు అంటే వారంతటి వారు అమ్మవారికి సాక్షాత్ అమ్మవారి నుంచే ఉద్భవించినటువంటి దేవతలు చెప్పారు అంటే దాని వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం ఏమి? అది కదా మనం ఆలోచించవలసిన విషయం. అంటే ఏ లక్షణమైతే అమ్మవారిలో ఉందని చెప్పేసి ఈ నామంలో చెప్పబడుతోందో అది అమ్మవారి యొక్క విభూతి, అమ్మవారి యొక్క తత్వము. ఏది? అందరికీ మేలు జరగాలనేటువంటి సమష్టి రతి. అదే అన్నమాట విశ్వమానవ లేదా విశ్వ శ్రేయస్సు, లోక కళ్యాణ దృష్టి. లోక కళ్యాణ దృష్టి అంటే మన లోకానికి సంబంధించినదే కాదు, 14 భువనాలకి సంబంధించినటువంటి దృష్టి. అంతటి విశాలమైనటువంటి మహోన్నతమైనటువంటి మంగళప్రదమైనటువంటి సంకల్పము అమ్మవారిది గనక ఆమె యొక్క
సృష్టిలో అంశముగా మనం ఏం చేయాలంటే ఆ రకమైనటువంటి తత్వాన్ని మనం వంట పట్టించుకొని మన ఆత్మని వికసింప చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సంపూర్ణ ఆనంద స్థితి అనేది ఏర్పడుతుంది, పూర్ణత్వం అనేది ఏర్పడుతుంది. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ శ్లోకం తాలూకా అర్థం పూర్తిగా సంపూర్ణంగా మనం అవగతం చేసుకున్న వాళ్ళం, అవగాహనలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. పూర్ణత్వం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ భేదభావాలు మన నుంచి తొలగిపోయినప్పుడు. సుఖదుఖాలకి కానీ, జయాపజయాలకు కానీ, మానవమానాలకు కానీ లొంగనటువంటి అతీత స్థితిని మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం పొందగలిగితే అది ఏ మోక్ష స్థితి. అలా పొందడానికి చేసేటటువంటి ప్రయత్నమే మహారథి. కాబట్టి అమ్మవారి యొక్క ఈ నామం సాధకుల దృష్టితో గాని గమనించినట్లయితే ఈ విధంగా మనం మనకి అన్వయించుకోవాలన్నమాట. తదుపరి అమ్మవారి తాలూకా తరువాతి నామం ఏమిటి అంటే మహాభోగ. 4 అక్షరాల నామం ఇది. మహాభోగాయ నమః. అమ్మవారు గొప్పదైనటువంటి భోగమును పొందేటటువంటిది లేదా గొప్పదైనటువంటి భోగమును అనుభవించేటటువంటిది. భోగము అంటే ఏమిటి అంటే మనం ఏదైతే అనేది దాన్ని బట్టి మనం ఎటువంటి భోగాన్ని అనుభవిస్తున్నాం. భోగము అంటే జస్ట్ వీ హ్యావ్ టు ఫీల్, వీ హ్యావ్ టు సర్వేషన్ బికాస్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై అవర్ ఓన్ థాట్స్. మన యొక్క ప్రయత్నాల వలన మాత్రమే, మన యొక్క సంకల్పాల వలన మాత్రమే ఆనందము గాని విచారము గాని కలుగుచున్నవనేటువంటి సూక్ష్మ అంశాన్ని మనం అవగతం చేసుకున్నట్లయితే మహాభోగ అంటే రతి అంటే ఆసక్తి అని మనం చెప్పుకున్నాం కదా. అలాంటి కోరిక ఎప్పుడు మనకు కలిగినా మనం ఆ కోరికకి సంబంధించినటువంటి దాన్ని మనం భోగిస్తాము అంటే అనుభవిస్తాము. భోగించుట అంటే అనుభవించుట. ఆ రతి శ్రేష్టమైనది అనుకోండి, కోరిక శ్రేష్టమైనటువంటి అనుభవం మనకు వస్తుంది. దానికి వ్యతిరేకమైతే వ్యతిరేకమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వారు రోజులో 24 గంటలు భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే తనకి ఎదురైనటువంటి ప్రతి వస్తువులోనూ, తనకి ఎదురైనటువంటి ప్రతి సమస్యలోనూ, తనకి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలోనూ కూడా సమదృష్టిని కలిగి ఉంటారన్నమాట. మానవమానాల్లో కూడా మహతాం ఏకరూపత, జయాపజయాల్లో కూడా మహతాం ఏకరూపత. అదే జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని సమదృష్టితో చూడగలిగినప్పుడు, అన్ని అమ్మవారి యొక్క సంకల్పాలే అని మనం భావించి గ్రహించినప్పుడు మనస అంటే అనుకోవడం ఏదో వచ్చిందిలే ఇది అనేసుకోవడం కాదు. అనుకోవడం వేరు, గ్రహించటం వేరు. తేడా ఉంది రెండు పదాలకి. జాగ్రత్తగా సాధన చేసి అర్థం చేసుకోవాలి. లేకపోతే మామూలు పదాలు ఇవి అక్షరాలతో ఉన్నటువంటి పదాలు కావు. అక్షరాలతో చేసేటటువంటి గారడి అయితే మన మనసుకి నోటి వరకే, కంఠం వరకే పడుతుంది. మనస్సుకి పట్టేటటువంటిది ఇది. కాబట్టి మానసికమైనటువంటి ఒక స్థాయిని మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు మెట్టు పైనుంచి మరొక మెట్టు, మరో మెట్టు నుంచి మరో మెట్టు మనం చేరుతున్నప్పుడు ఆత్మ వికాసాన్ని, ఆత్మ బోధని, ఆత్మ జ్ఞానాన్ని పొందేటువంటి దిశలో మనం అడుగులు వేస్తున్నప్పుడు మనకి అప్పుడు ఏం జరుగుతుందంటే సమస్థితి కలుగుతుందన్నమాట. సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత. అదే కదా మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం. జయాపజయాలు కానీ, మానవమానాలు కానీ, సంపత్తు వచ్చినా సరే, సంపద పోయినా సరే, విపత్తు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే
ఆ మహతాం ఎవరు? మహత్వము కలిగినటువంటి మహానుభావులు. అటువంటి మహానుభావుకత్వము మనకి రావాలి అంటే మనం అటువంటి దృష్టిని అలవరుచుకోవడానికి కృషి చేయాలి. దాన్నే సాధన అంటారు. కాబట్టి ఇక్కడ మహాభోగ అంటే అనేది ఇటువంటి సాధకులకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆ క్షణము కూడా ఎదురయ్యేటటువంటి ప్రతి స్థితిని కూడా వాళ్ళు అందులో ఆ పరమేశ్వరి తత్వాన్ని, పరమేశ్వర తత్వాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆ దృష్టి వాళ్ళకి అలవాటైపోతుంది, అలవడిపోతుంది అనమాట, హ్యాబిట్ అయిపోతుంది. కాబట్టి అలా అలవాటు అయినటువంటి దృష్టి సాధకులకు ఏర్పడినప్పుడు గృహశయ్యా వస్త్రాది అష్టభోగాలని ఇచ్చేటటువంటిది అమ్మవారు అయినా సరే ఆ దృష్టి మనకి పోతుంది. గృహము, ఐశ్వర్యము, సంపద, ధనము ఇవన్నీ అమ్మవారు ఇస్తుంది, కరెక్టే, బానే ఉంది. కానీ ఈ సంపదలన్నీ కూడా మనకు అవసరమా అనుకున్నప్పుడు భౌతిక సంపదల నుంచి దృష్టి సూక్ష్మ సంపదలు, ఆధ్యాత్మిక అధిభౌతిక సంపదల వైపు మళ్లించబడుతుంది. అది నిరంతరము, నిశ్చలము, స్థిరము అయినటువంటి సంపద. అటువంటి సంపదని మనం అనుభవించగలగడమే మహాభోగము. అటువంటి మహాభోగాల్ని మనకు అందించేది ఎవరు అంటే శ్రీమాత. ఆ శ్రీ మహారాజ్ఞి అమ్మవారు ఏం చేస్తుందంటే మనకి అంతటి గొప్పవైనటువంటి అనుభవాల్ని మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కుండలిని శక్తిని జాగృతం చేసినటువంటి సాధకులు అటువంటి పరమానంద స్థితిని నిత్యము పొందగలుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మన కుండలిని శక్తిలో ఉన్నటువంటి సుషుమ్నా మార్గం, మన వెన్నుపాములోని వెన్నెముకను కూడా వెన్నుపాము అనే కదా అంటారు. ఇక్కడ పాము అండంలో ఉద్దేశం ఏమిటంటే అది కుండలిని శక్తి మార్గము, కుండలిని మార్గం అని మనకి చెప్తారు. కాబట్టి ఈ కుండలిని ప్రచోదనం అనేది ఊర్ధ్వగతిలో ప్రయాణం అనేది చేసినప్పుడు ప్రచోదనం చెంది ఆ ఊర్ధ్వగతిలో మనం అందుకునేటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యములో మనం అనుభవించేటువంటి ఆనందాన్నే మహాభోగము అంటారు. అటువంటి మహాభోగాన్ని మనకి ప్రసాదించేది అమ్మవారు. అంటే చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమైపోతే అటువంటి స్థితిలో ఉన్నటువంటి సాధకుల యొక్క నిరంతర ఆనంద అనుభూతిని మహాభోగం అంటారు. అదే మరొక మాటలో చెప్పుకోవాలంటే. కాబట్టి తదుపరి నామం ఏమిటంటే మహైశ్వర్య, గొప్పదైనటువంటి ఐశ్వర్యమును ఇచ్చున్నది. ఐశ్వర్యము అంటే ధనమో, బంగారమో, డబ్బులో కాదు. ఐశ్వర్యం అది కాదు. ఐశ్వర్యం వేరు, ఇక్కడ చెప్పబడినటువంటి అర్థం వేరు. ప్రయాణ మధ్యంలో ప్రమాదాల వల్ల ఒకవేళ అంతరాయం జరిగింది అనుకోండి, ఉదాహరణకి దిగరాని చోట, దిగకూడని చోట మనం దిగామనుకోండి, బండి, ట్రైన్, మన దగ్గర బోల్డంత బంగారం ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఆకలి దాహం కానీ వేసినట్లయితే ఈ మన దగ్గర ఉన్న బంగారం కానీ డబ్బు కానీ ఎంత విలువైనవో మనకు అర్థమవుతుందిగా. వాటికి ఏమీ విలువ ఉండదు. అక్కడ గుక్కెడు మంచినీళ్ళు తినడానికి ఓ 2 ముద్దలు ఉంటే చాలు కదా, 2 రొట్టెలు ఉంటే చాలు కదా. కానీ అవి దొరకలేదు అనుకోండి, అవే విలువైనవి వీటికన్నా అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? మనకి కష్టం వచ్చినప్పుడు ఐశ్వర్యం అంటే ఏమిటనేది తెలుస్తుంది. అసలు ఐశ్వర్యం అనుకుంటున్నవి అసలైన ఐశ్వర్యాలు కాదు, అసలైనటువంటి ఐశ్వర్యం వేరేగా ఉంది అని మనకి ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు కానీ, లేదా ఒక అటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ, మనం సంకట స్థితిలో ఇరుక్కున్నప్పుడు కానీ, చిక్కుబడినప్పుడు కానీ మనకి అందులోంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి సాధన ఏదైతే ఉందో అది ఐశ్వర్యము అంటాం. అలా చేసేవాడినే మనం ఏమంటామంటే పరమేశ్వరుని యొక్క అంశ, సాక్షాత్ భగవంతుడిలో వచ్చావు నాన్న, నువ్వు నన్ను రక్షించావు అంటాం. ఇప్పుడు భగవంతుడే రావాలా మనం రక్షించడానికి అంటే దైవం మానుస రూపేణ, అది కదా మనం చెప్పుకోవాలి.
మనుష్య రూపంలో దైవం అనేవాడు వచ్చి మనని ఆదుకుంటాడు. కాబట్టి దైవం మనుష రూపేణ అనే కదా మనం చెప్పుకుంటున్నాం. అంటే దైవం ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం గుర్తించి దానిని వృద్ధి చేసుకోవడానికి, ప్రచోదనం చేసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు. అదనమాట. అలా ఈశ్వరుడికి లేదా ఈశ్వరికి సంపర్కము అంటే ఏమిటి అంటే కార్యకారణ సంబంధం అనేది పరమేశ్వరులకు ఉండేది. కాబట్టి ఆ స్థితిలో అమ్మవారు పరమేశ్వరునితో కలిసినటువంటి స్థితిని ఐశ్వర్యం అంటారు. కలవకపోతే అది మాయ అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఐశ్వర్యమే ముక్తి. ముక్తి అంటే మోక్షమే. ముక్తులవడము అంటే విడుదలవడం. ముక్తులవడం అంటే విడుదలవడం. మిల్టన్ చెప్పినట్లు డెత్ లిబరేట్స్ ద సోల్ ఫ్రమ్ ద బాడీ అంటాడు. ఆత్మని ఈ శరీరం నుంచి విముక్తి చేసేదే మృత్యువు అనే డెఫినేషన్ ఇస్తాడు ఆయన. అంటే ముక్తి లభించింది అంటే ఈ శరీరంలో ఉంటున్నప్పుడే ఆత్మ అవగాహన చేసుకున్నట్లయితే మనం అదే మృత్యువుకి అతీతమైనటువంటి స్థితి. అప్పుడు మృత్యు అనేది వేరేగా వస్తుందనేటువంటి బాధ కానీ భయం కానీ మనకు ఉండవు. కాబట్టి అది మృత్యువుకి అతీతమైనటువంటి స్థితి అన్నమాట. కాబట్టే మృత్యోర్మా అనే వాక్యానికి అదే అర్థం. మృత్యువు నుంచి అమృతత్వం వైపు మనం అడుగులు వేయాలి అంటే ఆ మృత్యువు యొక్క అసలు రూపాన్ని గ్రహించాలి. కాబట్టి ఆ కాలరూపమైనటువంటి కాలాయ నమః, కాలాంతకాయ నమః, మనం ఈశ్వరుని యొక్క నామాలే కదా చెప్పుకుంటాం. అంతకాయ నమః, అంతకాంతకాయ నమః. ఇప్పుడు అంతకుడు ఆయనే, అంతకాంతకుడు ఆయనే. ఇలా మనం చెప్పుకున్నట్లయితే ఆ పరమేశ్వర తత్వం ఏమి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, పరమేశ్వర తత్వం అనేది సర్వవ్యాపకత్వము. సర్వములోనూ ఆ పరమేశ్వర తత్వాన్ని గ్రహించగలగటం మనం ఈ శరీరాన్ని ఉపాధిగా చేసుకుని సాధన చేయాలి. అలా గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి, అలా చేయడానికి మనకు ఉపయోగపడేటువంటిదే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి అయ్యవారు తెలియాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. తండ్రిని గురించి పరిచయం చేసేది తల్లే. అమ్మ వీడు అన్న బాబు, వీడు వీ నాన్న అని చెప్తే గాని పిల్లవాడికి తండ్రి ఎవరో ఎలా అయితే తెలియదో, అలాగే ఆ స్వామివారిని మనం పట్టుకోవాలి అంటే, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యం. అమ్మ చెయ్య పట్టుకునే నాన్నని మనం పోల్చుకోగలగాలి. అంటే ఆయన ఉనికి తెలుసుకోవాలంటే అమ్మ ఉనికి ముందు మనం తెలుసుకోవాలి. అందుకు మనం ఏంటంటే మాయ నుంచి ముక్తికి, మోక్షత్వానికి మనం ప్రయాణం చేయాలి అంటే ముందు ఆ మాయారూపిణి అయినటువంటి మహాశక్తి రూపిణిని, మహైశ్వర్య రూపిణిని మనం గుర్తించాలి. ఐశ్వర్య రూపిణి ఆవిడ. ఐశ్వర్యము అంటే చిరంతనమైనటువంటి ఆనందము. అదే ముక్తి, అదే మోక్షము. అది జీవన్ముక్తుడు అంటే ఎవరు? జీవించి ఉండగానే అటువంటి మోక్షాన్ని పొందగలగడం అనేది జీవన్ముక్తి. శరీరం నుంచి ఆత్మ వేరైపోయిన తర్వాత, ప్రాణము వేరైపోయిన తర్వాత ముక్తి పొందటం వేరు. అది ప్రతి ఒక్కడు జరిగేటువంటి, పుట్టిన ప్రతి ఒక్క జీవికి జరిగేటువంటి అవస్థాభేదం. మృత్యువు, మరణం అనేది అవస్థాభేదం. అంటే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యావస్థలు 4 గడిచిన తర్వాత మానవుడు ఈ శరీరాన్ని త్యజించవలసి ఉంటుంది.
అలా త్యజించడమే మృత్యువు లేదా మరణం అని మనం అంటాం. అంటే ఏమైంది? ప్రాణములనేవి ఈ శరీరం, ఈ ఉపాధిని విడిచి, పంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని విడిచి పరమేశ్వరంలో ఐక్యం అవటం. అయితే అలా ఐక్యమవుతూ అవ్వక ముందే అసలు నేనేంటి, నేను తర్వాత ఏమిటి, ఈ జన్మ తర్వాత ఏమిటి, ఈ శరీరం తర్వాత పడిపోయిన ఈ ఉపాధి పడిపోయిన తర్వాత నా తాలూకా ప్రయాణం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడం అనేది అనాది నుంచి మానవుడు సాధన చేస్తూనే ఉన్నాడు తెలుసుకోవడానికి. మహామహా ఋషులు, మహామునులు, తపస్సులు, యోగులు చేసేది ఏమిటి అంటే ఈ అన్వేషణ మార్గంలో యోగి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధనలో అతనికి జ్ఞానం అనేది ప్రజ్వలింపజేయబడి మూడవ నేత్రం అనేది తెరుచుకుంటుంది అని మన వాళ్ళు చెప్తారు. మూడవ నేత్రం దానికే సంకేతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అదే బ్రహ్మత్వం. కాబట్టి అటువంటి ప్రజ్ఞానాన్ని మనకి అందించేది, మహైశ్వర్యాన్ని అందించేది ఆ అమ్మవారు. అటువంటి జ్ఞానం మనందరికీ ప్రాప్తించుగాక అని మనం ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ మహాపురుషానం. ఈ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.